గీదో చూడు. రీల్స్ చేద్దాం, రిపీటెడ్గా చెబుదాం, ఉత్తమ బోధనా విధానాలపై విస్తృత ప్రచారం, సామాజిక మాధ్యమాల బాటలో ప్రభుత్వ పాఠశాలలు, ఉత్సాహంగా రూపొందిస్తున్న ఉపాధ్యాయులు. SCERT యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్. ప్రైవేటు విద్యా సంస్థలు తమ పాఠశాలల విశిష్టతపై సొంత ఖర్చుతో ప్రకటనలు ఇస్తాయి, సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం చేస్తుంటాయి. మరి ప్రభుత్వ పాఠశాల గురించి చెప్పేది ఎవరు? బడిబాట సమయంలో మాత్రం కరపత్రాలు, బ్యానర్ల ద్వారా ఆ పాఠశాల ఉన్న గ్రామంలో పక్క ఊరిలో ఉపాధ్యాయులు ప్రచారం చేస్తారు. అయితే ఇది సరిపోదని, మనము మారాలని అనుకుంది పాఠశాల విద్యాశాఖ. సర్కారు పాఠశాలలోనూ విభిన్నంగా ఆకట్టుకునేలా పాఠాలు బోధిస్తున్న నిపుణులైన ఉపాధ్యాయులు ఎంతోమంది ఉన్నారు. వారు పాటిస్తున్న విధానాల గురించి అందరికీ తెలియాలి. ఆయా విధానాలను ఇతర పాఠశాలల్లో అమలు చేయడానికి స్ఫూర్తిని నింపాలనే లక్ష్యంతో రీల్స్పై దృష్టి సారించింది. ఒక్కో ఆంగ్ల అక్షరానికి ఒక గడిగా చేసి ఆడుతూ నేర్చుకుంటున్న చిన్నారులు. ఇక ఇట్లా రీల్స్ తోటి కూడా ఇక ఇప్పుడు మొత్తం అంతా రీల్స్ యుగమే అయిపోయిందిగా. ఈ రీల్స్తో కూడా సాగు బతుకుల్లో కూడా పనులు నడుస్తున్నాయి. సస్తోడు వస్తూనే ఉండదు ఈ రీల్స్తో. నానా ఏషాలు చేయకూడని కాడ చేస్తుర్రు. ఇక ఇప్పుడు సర్కారు కూడా, విద్యాశాఖ కూడా రీల్స్తోని బుడపోరగాళ్ళకు నేర్పుతందుకు ఇంకా అలకగుంటుంది. దాన్ని యూట్యూబ్లోకి ఎక్కిస్తే ఎప్పటికి ఉంటుంది, ఇది చూసి ఇంకా మిగతా వాళ్ళు నేర్చుకుంటారు అనేది కూడా విద్యాశాఖ కూడా ఇప్పుడు రీల్స్ మీద పెట్టిందట కన్ను. అక్షరాల పూదోటలో ఆడుకుందాం రండి. తోరణాలు, బ్యాండు మేళాలతో విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం. పుష్పగుచ్చాలు, చాక్లెట్లు అందజేసిన ఉపాధ్యాయులు. 54 లక్షల పుస్తకాలు, 8.33 లక్షల ఏకరూప దుస్తుల పంపిణీ. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా పాఠశాలల పునఃప్రారంభం. ఇక నిన్నమొన్నటి దాకా పోరగాళ్ళు ఇక అమ్మమ్మ ఇంటికని కొందరు, టూర్లకని కొందరు, అత్తమ్మ ఇంటికని కొందరు, హైదరాబాద్ కానీ కొందరు, హైదరాబాద్ నుంచి పల్లెటూరు కానీ కొందరు, ఇక ఇటు అటు అటు ఇటు ఇక బుడపోరగాళ్ళు ఇక ఇన్ని రోజుల దాకా ఎండాకాలం సెలవులు తీసుకురు. ఇక ఇప్పుడు ఇక ఈ పోరగాళ్ళకు ఇక ఇప్పుడు బళ్ళు స్టార్ట్ అయినాయి కాబట్టి, ఇక బళ్ళకు పోయే దినం వచ్చింది కాబట్టి ఇక చదువు పంతులు వీళ్ళకు బ్యాండు మేళాలు, మామిడి తోరణాలు, పుష్పగుచ్చాలు, చాక్లెట్లు ఇచ్చి రారండి 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 కల్లా కపటము ఎరుగని పసిపిల్లలండి. రారండి 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 కల్లా కపటం ఎరుగని పసిపిల్లలండి. ఇక రారి మీకేం కావాలి, మీకు పుస్తకాలు కావాలన్నా, మీకు బట్టలు కావాలన్నా, మీకు ఏ సౌకర్యం కావాలన్నా మేము అందిస్తాం, మేము ఉన్నాం. రారి మీరు మా బయటకు రారి. ఒక దావతి కనుక ఎమ్మెల్యేనో మినిస్టరో ఎంపీనో వస్తే ఏ రకంగా ఆ ఊరోళ్ళు మరి ఇక పుష్పగుచ్చాలు అందించుకుంటా శాలువలు పట్టుకొని ఎదుర్కొంటారో ఇక ఆ రకంగా ఇప్పుడు బుడపోరగాళ్ళను చదువు పంతులు రారి రారి బడికి రారి అని, సర్కారు బడికి రారి అని ఈ రకంగా ఎదుర్కొంటారులా చూస్తుర్రా. ఇక ఇది కథ. ఇక బళ్ళు స్టార్ట్ అయినాయి. ఇక అందులో పుస్తకాల పంపిణీ, బట్టల పంపిణీ, ఇక అంత కథ మొత్తం. ఇక మళ్ళీ యాళ్ళగానే పగటి బువ్వ, కమ్మటి వంటలతోటి పగటి బువ్వ ఇక ఈ రకంగా పెడుతుర్రాట. ఇక మరి అయ్యామలకు మాత్రం పసలు ఎక్కువ ఉంటే ప్రైవేట్ బడికి తోలేరు. నా పొలగాడు ఏడ ఉన్నా చదువుతాడు, వాని బుద్ధి మంచిదైతే ఏడ ఉన్నా గదే చదువు కదా. ఇంకా సర్కారు బడులల్లా ఇంకా వీళ్ళు చదువు బగ్గ చదివిన వాళ్ళు కదా, చదివి కొలువు సంపాదించిన వాళ్ళు కదా.